ఆధ్యాత్మికత వైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎరవేలి అయ్యప్ప అన్న సమారాధన సేవా ట్రస్ట్ విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే అయ్యప్ప స్వాముల అన్న సమారాధన కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా వైభవంగా ప్రారంభించింది. విశాఖలోని అక్కయ్యపాలెం జాతీయ రహదారి పోర్ట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న కేంద్రంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. గత 16 ఏళ్లుగా నిర్విరామంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, ప్రతి నిత్యం వేలాది మంది దీక్షాపరులకు తమ ట్రస్ట్ ద్వారా నియమ నిష్ఠలతో అన్నదానం చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 42 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో దీక్షాపరులు ఎవరైనా వచ్చి తమ వద్ద ఆతిథ్యాన్ని స్వీకరించవచ్చునని నిర్వాహకులు అంటున్నారు. అధిపతయే నమః. విశాఖ నగర ప్రజలందరికీ కూడా అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహంతో సంపూర్ణంగా ఎవరికి కూడా ఈ యొక్క దీక్షా కాలంలో ఎటువంటి నియమ నిబంధనలు కూడా అతిక్రమించకుండా చక్కగా వారి గృహంలో సౌకర్యం లేకపోయినప్పటికీ ఇక్కడ వారికి కావలసినటువంటి సకల సౌకర్యములు సమకూర్చి, అంటే ఆ యొక్క దేవతారాధనకి, ఆ స్వామివారిని అర్చించుకోవడానికి కావాల్సిన సౌకర్యములన్నీ కూడా సమకూర్చి గత 16 సంవత్సరాలుగా ఎరిమేలి అయ్యప్ప అండ సమారాధన సేవా ట్రస్ట్ వారు చాలా అద్భుతంగా దేదీప్యమానంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మండలకాల దీక్షగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 16వ సంవత్సరం. ఈ 16వ సంవత్సరంలో చక్కగా ఈ రోజున కార్తీక మాసం ప్రారంభం రోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. 45 రోజుల పాటు ప్రతి భక్తుడు కూడా దీక్షదారులే ఉన్నటువంటి వారు చక్కగా మధ్యాహ్న సమయంలో ఈ యొక్క ప్రదేశానికి వచ్చినట్లయితే వారికి కావాల్సినటువంటి భిక్ష ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చక్కగా వారి యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ట్రస్ట్ వారి ద్వారా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా సింహాచలంలో జరిగే చందనోత్సవంలో కానీ, గిరి ప్రదక్షిణంలో కానీ దానికి సంబంధించినటువంటి విశేషమైన సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుపబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నగరంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే గడచిన సంవత్సరం ప్రతిరోజు రోజు ఒక 2000-3000 మంది భక్తులంతా కూడా వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం చక్కగా 1,00,000 మంది దాకా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈరోజు ఇంకా విశేషంగా చేయాలి ఈ సంవత్సరం అని చెప్పి సంకల్పంతో వీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి ప్రయత్నానికి ఆ భగవంతుడు కూడా తోడి సంపూర్ణంగా వారికి ఇంకా విశేషంగా ఈ యొక్క కార్యక్రమం చేసేటువంటి ఆర్థిక పరిపుష్టిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కూడా చేకూర్చాలి అని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి యొక్క అవకాశాన్ని అందరూ కూడా దిగ్విజయం చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు. నా పేరు భాస్కర్ శర్మ, విశాఖపట్నంలో ఉంటాను నేను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఎరిమేలి అయ్యప్ప అన్న సమాధాన సేవా ట్రస్ట్ సభ్యులం మాట్లాడుతున్నాము. గత 15-16 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. స్వాములందరికీ మీడియా ద్వారా తెలియచేయాలని మీడియాని కోరుతున్నాము. అలాగే మా ఈ స్థలదాతలకు వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే రైల్వే డిపార్ట్మెంట్, అలాగే ప్రైవేటు వ్యక్తులు 2 ఉన్నారు, కుమార్ శర్మ గారు, పాడియా గారు. వారి అందరి అనుమతితో ఈ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ ఇలాగే మొదలు పెడుతున్నాము. ఎలాంటి ప్రకటన లేకపోయినా స్వామి మీద భక్తి, మా మీద నమ్మకం, మా మీద విశ్వాసంతో ఒక 10 రోజుల ముందు బయట ఈ ఆలయం ముందు ఫ్లెక్సీ పెడుతున్నాము. అంటే
కొంతమంది హిందుత్వం అనేది తగ్గుతుందనే భావనల మనసులో కలుగుతుంది. లక్షల మంది స్వాములు పాల్గొంటున్నారు, లక్షల మంది స్వాములు భిక్ష చేస్తున్నారు, లక్షల మంది స్వాములు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఎవరో ఒక కళ హిందుత్వం తగ్గిందనేది మా ద్వారా మేము నమ్ముతున్నాము. మీరు కూడా నమ్మండి, మాలలు వేయండి, యాత్ర చేయండి. మేము చేయవలసింది మేము చేస్తున్నాం. స్వాములారా, మాల ధరించిన మాల ధరించిన భక్తులందరికీ శివమాల, సాయిమాల, భవానీమాల, నరసింహమాల, కనకదుర్గమ్మమాల, కనక మహాలక్ష్మిమాల భక్తులందరినీ స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడులాగే వచ్చి ఈ భిక్షలో కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని, ట్రస్ట్ సభ్యుల్ని, ఈ సలదాతలను, మాకు ధన సహాయం చేసే దాతలకు, మాట సహాయం చేసే దాతలకు, సలహాలు ఇచ్చేవారికి, సూచనలు ఇచ్చేవారికి మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప.